శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రాజసహాయ సంపత్తి వర్ణనము. పుష్కరుడు పలికెను, అభిషేకానంతరం ఉత్తముడగు రాజు మంత్రి సమేతుడై శత్రువులను జయించాలి. సత్కుల ప్రసూతుడు నీతి శాస్త్రజ్ఞుడు ఒక బ్రాహ్మణుని కాని క్షత్రియుని కాని సేనాపతిగా నియమించాలి. ద్వారపాలకులు కూడా నీతిజ్ఞులై ఉండాలి. దూత కూడా మృదుభాషి అయి అత్యంత బలసామర్థ్యవంతుడై ఉండాలి. స్త్రీ కానీ పురుషుడు కానీ తాంబూలధారి కావచ్చు, కానీ ఆ వ్యక్తి రాజభక్తి కలిగి క్లేశ సహిష్ణువై స్వామిప్రీతి పాత్రం కావాలి. సంధి విగ్రహ యాన ఆసన ద్వైదీభావ సమాశ్రయాలు అను 6 గుణాలను సమయానుసారంగా ప్రయోగింపగలగు వాణ్ణి సాంధి విగ్రహకునిగా నియమించాలి. రాజరక్షకుడు సర్వదా ఖడ్గము పూని ఉండాలి. సారథి సేనాది విషయముకు మంచి జ్ఞానము కలవాడై ఉండాలి. పాకశాల అధ్యక్షుడు రాజహితాభిలాషి అయి చతురుడై సర్వదా పాకశాలలోనే ఉండాలి. రాజసభ సదస్యులు ధర్మవేత్తలై ఉండాలి. వ్రాయసగాండ్రు వివిధ లిపివేత్తలై రాజహితైషులై ఉండాలి. ద్వారపాలకులు రాజహిత చింతకులై రాజు ఎల్లప్పుడూ తమను పిలిచినో తెలుసువారై ఎప్పుడు తమను పిలిచినో తెలిసిన వారై ఉండాలి. ధనాధ్యక్షుడు రత్న పరీక్ష నిపుణుడై ధనాన్ని వృద్ధి చేయుటయందు ఆసక్తి కలవాడై ఉండాలి. రాజవైద్యుడు ఆయుర్వేద నిపుణుడై ఉండాలి. గజాధ్యక్షుడు గజ విద్య యందు ప్రవీణుడై ఉండాలి. దుర్గాధ్యక్షుడు రాజహితైషి అయి బుద్ధిమంతుడై ఉండాలి. శిల్పులు వాస్తు విద్య విశారదులై ఉండాలి. యంత్రముల ద్వారా ఆయుధాలు ప్రయోగించుట, చేతితో శస్త్రాలు విడుచుట, శస్త్రాలను ప్రయోగింపకుండుట, విడిచిన శస్త్రాలు నివారించుట మొదలగు యుద్ధ రీతులందు ప్రవీణుడు రాజు హితమును కోరువాడు అగువాన్ని శస్త్రాచార్య పదమునందు నియమించాలి. వృద్ధుని అంతఃపురాధ్యక్షుని చెయ్యాలి. అంతఃపురం అందలి అన్ని కార్యాలు నిర్వహించుటకు 50 సంవత్సరముల స్త్రీలను 70 సంవత్సరముల పురుషులను నియమించవచ్చు. సర్వదా జాగరూకులైన వారిని ఆయుధాగారంను నియమించాలి. భృత్యులకు వారి వారి కార్యాలను బట్టి జీవిక ఏర్పరచాలి. ఉత్తమ మధ్యమ అధమ కార్యానుసారంగా అట్టివారిని ఆయా కార్యములందు నియోగించాలి. విజయాభిలాషయగు రాజు స్వహితైషులకు వారిని సహాయకులుగా నియమించాలి. ధర్మకార్యముల యందు ధర్మాత్ములను, యుద్ధమునందు శూరులను, ధనార్జనమునందు అర్ధకుశలను నియమించాలి. శుద్ధమగు ప్రవర్తన ఆలోచన కలవారిని ఆయా కార్యములందు నియోగించాలి. స్త్రీల సంరక్షణ విషయాన నపుంసకులను నియమించాలి. క్రూర కార్యములందు తీక్ష్ణ స్వభావులకు వారిని నియోగించాలి. ధర్మార్థ కామాలు హరించుటయందు ఏ పురుషుడు సమర్థుడుగా కనబడనో అతన్ని నియమించాలి. నీచ కార్యములందు అట్టివాన్నే నియోగించాలి. పురుషులను అనేక విధాల పరీక్షించిన పిదపనే వారిని తగు కార్యములందు నియోగించాలి. మంత్రితో ఆలోచనలు చేయిచుండాలి. కొందరికి వృత్తి కల్పించి ఏనుగులున్న అడవులలో వారికి నివాసం ఏర్పరిచి వారి విషయం తెలుసుకొని చుండుటకై ఉత్సాహవంతులకు అధ్యక్షులను నియమించాలి. ఎవరికి ఏ కార్యమందు నైపుణ్యం ఉండనో వారిని ఆ కార్యమందు నియమించాలి. తండ్రి తాతల నుండి తరతరాలుగా వస్తున్న భృత్యులను అన్ని కార్యములందునూ నియోగించవచ్చును. వారందరూ సమానులే కాన వారిలో ఎవరిని కూడా ఇతరులపై అధికారిగా నియమించకూడదు. ఇతర రాజుల నుండి తనను ఆశ్రయించుటకై వచ్చిన వారికి వారు దుష్టులైనా మంచివారైనా ప్రయత్నపూర్వకంగా ఆశ్రయమియ్యాలి. వారు దుష్టులను తెలిస్తే వారిని విశ్వసించకూడదు. వారి జీవికా వృత్తిని తన ఆధీనమందు ఉంచుకోవాలి. ఇతర దేశాల నుండి వచ్చిన వారిని గూఢచారుల ద్వారా బాగుగా పరీక్షించి తగు విధాన సత్కరించాలి. శత్రు అగ్ని విష సర్ప ఖడ్గములు ఒక పక్క దుష్టులకు భృత్యులు, మరొక పక్క వీరిలో దుష్ట భృత్యులు అధిక భయంకరులు. రాజు గూఢచారుల చిన్నే నేత్రములుగా ఉపయోగించాలి. అందుకే అన్ని విషయాలు తెలుసుకున్నటకై గూఢచారులను సమకూర్చుకోవాలి. జనులచే గుర్తింపు సఖ్యం కాని వారిని, శాంత కోమల స్వభావం కలవారిని గూఢచారులుగా నియమించాలి. వారు ఒకరికొకరు కూడా తెలియని వారుగా ఉండాలి. వారిలో కొందరు వర్తకులుగాను, కొందరు మంత్రతంత్రవేత్తలుగాను, కొందరు జ్యోతిష్కులుగాను, కొందరు వైద్యులుగాను, కొందరు సన్యాసులుగాను, కొందరు బలాబల విచారణకర్తలుగాను సంచరించుచుండాలి. రాజు ఒక్క గూఢచారి చెప్పింది నమ్మకూడదు. చాలామంది ఒకే విధంగా చెప్పినడలే నమ్మాలి. భృత్యుల్లో ఎవనికి తమపై అనురాగం ఉన్నదో, ఎవనికి లేదో, ఎవనిలో ఏ సద్గుణములున్నవి, ఏ దుర్గుణములున్నవి, శుభచింతకుడెవడు, అశుభచింతకుడెవడు అనే విషయాలు తెలుసుకోవాలి. ప్రజల అనురాగాన్ని పెంచు కార్యములను మాత్రం చెయ్యాలి. వారికి వైముఖ్యం కలుగు పని చెయ్యకూడదు. ప్రజానురాగాన్ని పెంచు లక్ష్మిగల రాజే నిజమైన రాజు. అందరిని రంజింపచేయుట చేతనే అతడు రాజు అని చెప్పబడుచున్నాడు. ఓం శాంతి శాంతి శాంతి.